పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం దళిత సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం రాస్తా రోకో నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అమిత్ షా అవమానించారని, తన వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే ఇది దురదృష్టకరమైన చర్య. ఈరోజు అమిత్ షా గారు పార్లమెంటులో నిన్న జరిగిన సమావేశాల్లో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఒక్కసారి ఆలోచన చేయాలి. అమిత్ షా గారు ఏ విధంగా కేంద్ర మంత్రి అయ్యారు, ఈరోజు ఏ పరంగా పరిపాలిస్తున్నారో వారు ఆలోచన చేయాలి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించిన దాని ప్రకారమే భారతదేశం నడుస్తుంది. అట్లాంటి అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచంటే తాను రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేయాలి. అమిత్ షాను దేశద్రోహిగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతీయుల ఆరాధ్య దైవమైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని అవమాన ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు గౌతమ్ గోవర్ధన్, వేల్పుల కుమారస్వామి, సారయ్య, ఈ నరేష్, పులి మోహన్, తోకల రమేష్, ఆరెళ్ల పోచం, మహేశ్వరి, గుమ్మడి వెంకన్న, చంద్రశేఖర్, కన్నం లక్ష్మీనారాయణ, రమేష్ కుమార్, రేణుక, తిరుమల తదితరులు పాల్గొన్నారు. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని.